మొబైల్ను హ్యాండిల్ చేసే స్టైల్ మీరు ఎలాంటి వారో చెప్తుంది. అది ఎలానో తెలుసా? ఒకరి పర్సనాలిటీ గురించి తెలుసుకోవడానికి వారితో కొంత టైం స్పెండ్ చేస్తే చాలని కొందరు సైకాలజిస్టులు అంటుంటారు. అయితే ఇప్పుడు వారి బర్త్డే డేట్ అండ్ వాళ్ళు చూసే విధానం, వాళ్ళ హ్యాండ్స్ మూమెంట్స్, వాళ్ళ చిరునవ్వు ఎక్సెట్రా ఇలా ఒక పర్సనాలిటీ గురించి చెప్పొచ్చు అని స్టడీస్ చెప్తున్నాయి. అయితే మీరు మీ మొబైల్ను పట్టుకునే స్టైల్ని కూడా మీ పర్సనాలిటీ గురించి చెప్తుంది. అది ఎలా అంటే, ఈ ఇమేజ్లో కనబడుతున్న స్టైల్ అంటే 2 చేతులతో ఫోన్ యూస్ చేసే వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. ఇలాంటి పర్సన్స్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సిచ్యువేషన్కి తగ్గట్టు మారిపోతారు. సో దానివల్ల వీళ్ళు ప్రతి కేటగిరీస్లో విన్ అవుతారు. స్ట్రాంగ్ పర్సన్ వల్ల వీళ్ళు కొందరితో పర్సనల్గా ఉండలేకపోతారు. ఈ ఫోటోలో కనబడుతున్న విధంగా ఫోన్ని ఒక చేతిలో పట్టుకుని స్క్రోల్ చేసే పర్సన్స్ ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంటారు. సో వీళ్ళు జీవితంలో రిస్క్ చేయడానికి భయపడరు. ఈ పర్సన్స్ చాలా తెలివైన వారు. సక్సెస్ఫుల్గా లైఫ్ని స్పెండ్ చేయగలరు. ఏ పర్సన్ అయినా అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది వీళ్ళకి. ఈ పిక్లో కనబడుతున్న విధంగా ఒక చేతిలో ఫోన్, మరో చేతి చూపుడు వేలుతో స్క్రోల్ చేస్తే ఇలా మొబైల్ని యూస్ చేసే పర్సన్ క్రియేటివిటీ థింగ్స్ కలిగి ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. వీళ్లకు సిగ్గు ఎక్కువ, అందుకే న్యూ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చేయలేరు. ఈ ఫోటోలో కనబడుతున్న స్టైల్లో ఒక హ్యాండ్లో మొబైల్ని, మరో హ్యాండ్ బొటన వేలుతో స్క్రోల్ చేస్తే ఇలా మొబైల్ని యూస్ చేసే పర్సన్స్ ఇంటెలిజెంట్గా ఉంటారు. ఈ స్టైల్లో మొబైల్ని యూస్ చేసే పర్సన్స్ మొత్తం సిచ్యువేషన్ని అనాలిసిస్ చేసిన తర్వాత డిసిషన్స్ తీసుకుంటారు. వీళ్ళ థింకింగ్ బిహేవియర్ వల్ల మోసపోయే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఈ పర్సన్స్కి లైఫ్లో ప్రేమ ఫస్ట్ ప్రాబ్లం. వీళ్ళ పార్ట్నర్తో ఎక్కువగా గొడవలు పడడం వల్ల త్వరగా రిలేషన్షిప్ని కోల్పోయేలా చేసుకుంటారు. మరి వీటిలో మీరు ఏ స్టైల్లో మొబైల్ని యూస్ చేస్తున్నారో కామెంట్ చేయండి.